బ్రెజిల్లోని రియో డి జెనీరోలో ఘోర ప్రమాదం జరిగింది. ఆకాశంలో 2 హెలికాప్టర్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ప్రముఖ అమెరికన్ పాప్ సింగర్ ఒలివర్ ట్రీ సహా 6 దుర్మరణం చెందారు. ఆదివారం ఉదయం 9 గంటల సమయంలో రియో పశ్చిమ ప్రాంతంలోని రెక్రియో డోస్ బాందిరాటెస్ దగ్గర ఈ దుర్ఘటన జరిగింది. యూరోకాప్టర్ AS-350 బెల్ 206 రకాలకు చెందిన 2 హెలికాప్టర్లు గాల్లోనే ఢీకొన్నాయి. ఆ వెంటనే 2 హెలికాప్టర్లు ముక్కలయ్యాయి. ఈ శకలాలు సమీపంలోని చైనాకు చెందిన BYD ఎలక్ట్రిక్ కార్ల పార్కింగ్ యార్డ్లో పడ్డాయి. దాంతో అక్కడ నిలిపి ఉంచిన 20 లగ్జరీ కార్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. ఎలక్ట్రిక్ కార్లలోని లిథియం అయాన్ బ్యాటరీల కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని రియో డి జెనీరో అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంలో మ్యూజిక్ వీడియో షూటింగ్ కోసం బ్రెజిల్ వచ్చిన అమెరికన్ సింగర్, కమెడియన్ ఒలివర్ ట్రీతో పాటు అర్జెంటీనాకు చెందిన ప్రముఖ యూట్యూబర్ గ్యాస్పర్ ప్రిమ్డియాస్, దర్శకుడు లూకాస్ విగ్నాల్, మ్యూజిక్ ప్రొడ్యూసర్ లూకాస్ ప్రిటో చావెస్, 2 పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. ఒలివర్ ట్రీ ఆకస్మిక మరణంతో సంగీత ప్రపంచం, ఆయన అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఈ ఘటనపై బ్రెజిల్ ఏవియేషన్ అథారిటీ, స్థానిక పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ప్రాథమికంగా పైలట్ల తప్పిదం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని అనుమానిస్తున్నారు. జనసాంద్రత ఉన్న ప్రాంతంలో కాకుండా పార్కింగ్ యార్డ్లో శకలాలు పడటంతో పెను ప్రమాదం తప్పిందని అధికారులు చెబుతున్నారు. బ్రెజిల్లోని రియో డి జెనీరోలో విమాన ప్రమాదం చోటు చేసుకుంది. గాల్లో ఉండగానే 2 హెలికాప్టర్లు కూడా ఒకదానికొకటి ఢీకొనటంతో ఒక్కసారిగా 2 కూడా కుప్పకూలిపోయి బ్లాస్ట్ అవ్వటం జరిగింది. ఈ ప్రమాదంలో అమెరికన్ పాప్ సింగర్ ఒలివర్ ట్రీతో సహా మరో 6 మృతి చెందారు. ఇందులో 2 పైలట్లు కూడా ఉన్నారు. అమెరికా పాప్ సింగర్ ఒలివర్ మృతితో సినీ సంగీత ప్రపంచం అంతా కూడా తీవ్ర దిగ్భ్రాంతికి గురైంది. అయితే ప్రాథమికంగా మాత్రము పైలట్ల తప్పిదం వల్లే, వారి నిర్లక్ష్యం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా అంచనా వేస్తూ ఉన్నారు. మరోవైపు ఒక్కసారిగా ఆ 2 హెలికాప్టర్లు కూడా ఢీకొని కింద ఉన్న పార్కింగ్ ఏరియాలో పడ్డాయింది. దీంతో ఇంకా కూడా భారీ ప్రమాదం తప్పిందని మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే జనసాంద్రత ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో గనక ఈ హెలికాప్టర్స్ పడినట్లయితే ఇంకా ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉండేది. అయితే అక్కడ ఆ పార్కింగ్ ఏరియాలో పడటంతో దాదాపు అక్కడ పార్క్ చేసిన 20 లగ్జరీ కార్లు కూడా పూర్తిగా అగ్నికి ఆహుతైపోయి ఆ విజువల్స్ కూడా మనం 10 టీవీ స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాము. యూరోకాప్టర్ AS-350 బెల్ 206 కు సంబంధించినటువంటి 2 హెలికాప్టర్స్ కూడా గాల్లో ఉండగానే ఒక్కసారిగా ఒకదానికొకటి ఢీకొనటంతో ఒక్కసారిగా వేగంగా కింద పడిపోవటం జరిగింది. ఆ పడిన సమయం కూడా అక్కడ ఒక పార్క్ చేసినటువంటి కార్ పార్కింగ్ చేసిన ఏరియాలో ఈ 2 హెలికాప్టర్లు కూడా పడిపోయాయి. దీంతో పెద్ద ప్రమాదమే జరిగింది. అందులో ప్రయాణిస్తున్న 6 మృతి చెందారు. ఇందులో 2 పైలట్లు సహా అమెరికన్ పాప్ సింగర్ సైతం ఉన్నారు. మరో 5 దుర్మరణం పాలయ్యారు. దీనిపైన ఇంకా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అనేది కొనసాగుతోంది. ప్రాథమికంగా మాత్రం పైలట్ల తప్పిదం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లుగా చెప్తున్నారు.